పేరెంట్స్‌కి చెప్పాలనుకున్నది ఏంటంటే, నార్మల్‌గా ఒక సిట్యుయేషన్‌లా కూతురికి సపోర్ట్‌గా ఉండాలి. అది ఏ సిట్యుయేషన్ అంటే, కూతురు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు, తర్వాత డెలివరీతో ఉన్నప్పుడు, చిన్న బేబీని కంట్రోల్ చేయడము, సేఫ్‌గా చూసుకోవడము తనకు తెలియదు కాబట్టి, తన తల్లి కూతురు దగ్గర ఉంటూ ధైర్యంగా, సపోర్ట్‌గా ఉంటే కూతురు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, ఏ టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో కన్న తల్లి కూతురికి సపోర్ట్‌గా ఉండాల్సిందే, తప్పదు. అలాగే ఒక తండ్రి కూతురు పిల్లల్ని ఆడిస్తూ, పాడిస్తూ, నవ్విస్తూ, ఆట పట్టిస్తూ ఉంటుంటే అప్పుడు తన కూతురికి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? మా డాడీకి ఎంత ప్రేమనో నేనంటే నా పిల్లల్ని ఎంత బాగా ఆడిపిస్తుండో అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే కూతురే కాదు, కొడుకులతోటి కూడా ఇలాగే ఉండాలి తల్లిదండ్రి. ఎందుకంటే వాళ్ళు కని పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళకు ప్రతీదీ తెలిసి ఉంటుంది. మాకు అంటే నార్మల్‌గా ఆ స్టేజ్ దాటిన వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు ఎలాగుండాలో ఏంటో వాళ్ళు చెప్తేనే కదా తెలుసుకునేది. కదా ఫ్రెండ్స్. ఏ సిచ్యువేషన్‌లో అయినా, ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా, ఎంత పెద్ద ఏం జరిగినా కానీ ఖచ్చితంగా కూతురు ఆ సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు పేరెంట్స్ ఖచ్చితంగా సపోర్ట్‌గా ఉండాలి. కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.